నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ ఏమొచ్చిందండి? నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ అనేది ఏమి ఇంకా నాకు ఇది. ఐ థింక్ ఓన్లీ థింగ్ ఈస్ పీపుల్ ఆర్ లిటిల్ స్కెప్టికల్ బికాస్ కొత్త టీమ్. ఇప్పుడైనా నోన్ ఫేస్ ఉండుంటే ఇట్ వుడ్ హావ్ ఈజీలీ రీచ్డ్ అనేది నాకు అనిపించింది. బికాస్ వీఆర్ ఆల్ న్యూ. ఐ థింక్ ఈవెన్ వినోద్ హెస్ డన్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ తమిళ్. ఇక్కడ కొన్ని ఫిల్మ్ చేశారు కానీ బట్ రిలేటివ్లీ ఐ యామ్ తో న్యూ ఓన్లీ. సో ఐ థింక్ లైక్ దట్ ఈస్ ద వన్ థింగ్. కానీ ఇప్పుడు వినోద్ 35 ఫిలిమ్స్ చేశాడు. అది విలనా హీరోయిన్ అసలు అన్ని పక్కన పెడితే హీ నోస్ ద కెమెరా యాంగిల్స్, హీ నో ద హౌ టు డైరెక్టర్ ఏం చెప్తాడు, దానికి మనం ఎలా అవుట్పుట్ ఇవ్వాలనేది. మీకు వినోద్కి మధ్యలో ఎప్పుడన్నా ఈగో క్లాషెస్ వచ్చాయా? లేదు సార్, బికాస్ దట్ ఐ హావ్ టు బి గ్రేట్ఫుల్. లైక్ అలాంటి ఈగో తనకు లేదు. ఈవెన్ దో ఈస్ సో మచ్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ అమేజింగ్ యాక్టర్, హి హస్ దట్ ఫుల్ బాడీ ఆఫ్ వర్క్. గ్రేట్ ఆర్టిస్ట్. గ్రేట్. హి ఇస్ బోర్న్ ఫర్ స్క్రీన్. ద ఐస్ తో పాటు లైక్ సమ్ సీన్స్ ఐ యామ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ లైక్ జనరల్లీ హిస్ పర్ఫార్మెన్స్. ఈవెన్ ఇప్పుడు మీరు చూసుంటారు లైక్ చాలా ఇది ప్రమోషన్ సీన్స్ అయినా హీఈస్ ఆల్వేస్ గివింగ్ న్యూ అవుట్పుట్స్, ఇన్పుట్స్. ఇలా చేయొచ్చు. కరెక్ట్. నాకైతే నేను ఆ స్కాన్ అయితే కనుక నేనే మోసపోయాను. అయ్యో నిజంగానే డబ్బులు లేవా అనిపించింది. హీస్ అ బ్రిలియంట్ యాక్టర్. లైక్ అలాంటి లేదు సార్, బికాస్ హీస్ ఆల్వేస్ సజెస్టింగ్ ఓకే ఇలా చేయొచ్చు. సో ఇట్ వాస్ మోస్ట్లీ ఇన్స్పైరింగ్ టు వర్క్ విత్. ఓకే, నీలగిరి గారు ఎలాంటి అబ్యూస్ చేశారు మిమ్మల్ని? చేయలేదు సార్, ఒక పాపం, ఒక లైక్ హీస్ వెరీ సైలెంట్ ఆన్ సెట్ అండ్ హీ వాస్ లైక్ అన్ అదర్ కో యాక్టర్. మనతో ఓకే చేయండి ఇలా చేయొచ్చు. లైక్ హీ హిమ్సెల్ఫ్ ఈస్ ఆల్సో యాక్టింగ్. యా, హీస్ ఆల్సో ఫ్రమ్ థియేటర్ యాక్టర్, ఆల్సో డాన్సర్. సో యా, మీకు సినిమాలో అన్న క్యారెక్టర్ చేసినట్టు. ఓ దట్ వాస్ ఆల్సో we didn't rehearse also that scene. He just came, did it like that and like yeah, సూపర్. అందుకనే ఒక డైరెక్టర్ కి రైటింగ్ తో పాటు యాక్టింగ్ చేసే స్కిల్స్ ఉంటే మీలాంటి వాళ్ళతో చేయించుకోవటం చాలా ఈజీ అనుకుంటా. అవునవును, బికాస్ if he has that actor's perspective also along with the direction, he will know okay they are telling in coming from this perspective, they will already know. I think even for Rakesh for that matter, because he himself as an artist and producer kabatti he created that comfortable space. Okay chestara cheyandi, like are you comfortable? And Rakesh garaina, Anusha wife aina, Ketan, everybody has created nakaithe home ane cheppochu. Crazy and same undo because first time kada నిజంగానే వాళ్ళు మరి అంత ఆపర్చునిటీ ఇచ్చినట్టే కదా మేడం. Definitely sir, definitely, because Kannada అమ్మాయి తీసుకొని they have to make me learn Telugu and we stayed almost like 1.5 months before. అండ్ నేను ఫస్ట్ వచ్చి నేను ఒక్కడనే ఇక్కడ ఉండడం అయితే కూడా యాజ్ అ ఉమన్ ఐ ఫెల్ట్ అట్ హోమ్ బికాస్ దే టుక్ కేర్ ఆఫ్ మీ అండ్ వినోద్ బోత్ దట్ వెల్. సో ఐమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్. ఇప్పుడైతే కూడా రాకేష్ గారు ఏమున్నారో ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఇది రీచ్ అవ్వాలనేది ఎంత ట్రై చేస్తున్నారు. నాకైతే రాకేష్ తో పాటు రాకేష్ గారి వైఫ్ అనూష గారు కూడా ఈ ప్రాజెక్ట్ లో అంటే ఒక హస్బెండ్ కష్టపడుతుంటే దాన్ని సపోర్ట్ చేసే లేడీ. అవును సార్, చాలా గ్రేట్. చాలా గ్రేట్. లైక్ షీ హస్ బిన్ దేర్ త్రూ అవుట్ ద ఫిల్మ్ హెల్పింగ్ అండ్ లైక్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఫైనాన్సెస్ అండ్ బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ దట్ సార్ట్ ఆఫ్ దిస్ థింగ్. ఓకే నేను ఇది చూసుకుంటా, లైక్ ఐ విల్ సపోర్ట్ యూ. ఐ థింక్ దట్స్ అన్ అమేజింగ్ థింగ్ టు. మీకేమనిపించింది అలా చూసినప్పుడు? ఓ అమేజింగ్ సార్, ఐమ్ లైక్ వావ్, ఐ షుడ్ ఆల్సో హావ్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్ అ రిలేషన్షిప్. అనిపించింది సార్, డెఫినెట్లీ, బికాస్ దే బోత్ సపోర్టివ్ టు ఈచ్ అదర్, సపోర్టింగ్ ఈచ్ అదర్స్ డ్రీమ్స్. సో ఇట్స్ అమేజింగ్. ఎలాంటి ఫుడ్ తిన్నారు ఇక్కడ? ఇక్కడ చాలా హైదరాబాదీ బిర్యానీ అయితే ఫస్ట్ అండ్ యా ఇంకా లైక్ డిఫరెంట్ కర్రీస్ తో పాటు కొంచెం. బెంగళూరులో అలా ఉండదేమో? ఉంటుంది సార్. బెంగళూరు నాకైతే ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ వెస్టర్న్ ఘాట్ సెక్షన్. అక్కడ కూడా లైక్ అమేజింగ్ ఫుడ్. ఐ లవ్ కర్ణాటక ఫుడ్, ఎస్పెషల్లీ సౌత్ కర్ణాటక ఫుడ్ ఐ లవ్. నార్త్ కర్ణాటక హ్యాస్ ఎ డిఫరెంట్. మీకు ఇక్కడ దొరకదు కదా, మరి ఎట్లా మేనేజ్ చేశారు? అంటే ఇక్కడ కొంచెం వీ హ్యాడ్ లైక్ డయట్ ఫుడ్ ఒకే టైప్ ఆఫ్ లో లైక్ వీ హ్యాడ్, బికాస్ వీ వర్ షూటింగ్ ఫర్ అ లాంగ్ టైమ్ కదా, లైక్ వీ షుడెంట్ టేక్ రిస్క్స్ అనేది వీ బోత్ ఆఫ్ అస్ హ్యాడ్ ఫ్రమ్ వన్ ప్లేస్ ఓన్లీ. లైక్ కొంచెం వెజిటేబుల్స్ ఇలా ప్రోటీన్ ఇంత ఉండాలి అలాంటి ఒక. అయితే ఇప్పుడు నాకు సినిమా చూస్తున్నప్పుడు వినోద్ అసలుకి కంపారిటివ్లీ యు ఆర్ సో బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్ ఇన్ దట్ పర్టికులర్, యు ఆర్ ద పని మనిషి సమ్ హౌస్ అయినా కూడా, బట్ యు లుక్ లైక్ ఒక డీసెంట్ గర్ల్, ఒక విలేజ్ నుంచి వచ్చి పెళ్లి చేసుకొని ఒక సాఫ్ట్వేర్ అబ్బాయి అనుకొని మోసపోయిన ఒక అమ్మాయి అయినా సరే, బట్ యు ఆర్ లుకింగ్ లైక్ చాలా. అప్పటికి మీకు మేకప్ కట్ చేశారు, డార్క్ అండ్ మళ్ళీ ఓల్డ్ కలెక్షన్ ఆఫ్ సారీస్, కాటన్ సారీస్, కానీ అయినా కూడా స్టిల్ యు ఆర్ లుకింగ్ యంగ్.
వాట్ ఇస్ ద సీక్రెట్? Thank you, sir. I don't know. Like this is a huge compliment. I'm feeling happy. I don't know. They tried to make me look good because the kodukunnadu and also వంట చేస్తుంది కాబట్టి సన్ లో వెళ్తే ట్యాన్ ఎంత అవుతుంది అనే దాన్ని బట్టి they did the makeup and కానీ ఆ పర్టికులర్ క్యారెక్టర్లో ఆ పిల్లోడికి ఉన్న ఏజ్కి ఆ అబ్బాయి ఏదో అలవాటు అయిపోతున్నాడు ఫాదర్ వల్ల, ఆ అబ్బాయి వేరే రాంగ్ ట్రాక్లోకి వెళ్తున్నాడు అనే సంగతి పట్టుకున్నప్పుడు కూడా దాన్ని ఎందుకు మీరు సీరియస్గా తీసుకోలేదు? అంటే సార్ ఎంత సీరియస్గా తీసుకుంటే ఒక డైలాగ్ ఉంది, లైక్ వెన్ మై ఫ్రెండ్ అనుష అండ్ మీ ఆర్ డిస్కసింగ్, అది రాజీ అనే క్యారెక్టర్ చేసింది. సో నువ్వు అమ్మాయి పేరు కూడా అనుషానా? అనుష. ఓ, ఎంతమంది అనుషాలు ఉంటారండి మీ దగ్గర? అవునండి, చాలా అనుషాలు అయిపోయింది. సో అక్కడ చెప్పాక ఒక ఐడియా ఇస్తుంది, ఏదో ఒకటి దోశలు వేయొచ్చు కదా, ఇలాంటి చెప్తే మొగోళ్ళ సపోర్ట్ కావాలి కదా, అది థాట్ ప్రాసెస్ ఉమెన్ లో వస్తుంది ఎప్పుడైతే. బికాస్ ఐ హ్యావ్ టు బి విత్ హస్బెండ్, ఇఫ్ ఐ లీవ్ హిమ్ వాట్ విల్ సొసైటీ టాక్ అబౌట్ మీ, అది a lot of shame is associated, lot of this thought process అది చిన్నప్పటి నుంచి ఉంటుంది. ఏదైనా సపోర్ట్ కి మొగాళ్ళు ఉండాలి. అది కరెక్ట్ అంటారా కాదంటారా? అది కాదంట సార్. అంటే దే హ్యావ్ టు బి టుగెదర్ విత్ లైక్ నాట్ మ్యారేజ్ ఎస్ అన్ ఇన్స్టిట్యూషన్, బట్ ఇట్ షుడెంట్ బి లైక్ ఏదైనా అయితే ఉండాలి, మొగోళ్ళ సపోర్ట్ ఉంటే ఓన్లీ దట్ టైమ్ యూ కెన్ లీడ్ లైఫ్ అనేది నేను రాంగ్. కానీ మీరు మొగోళ్ళు మొత్తాన్ని తిడుతున్నారు కదా. కాదు సార్, అలా కాదు. ఇలాంటి సిచ్యుయేషన్స్ వస్తాయి. ఇప్పుడు లక్ష్మణ్ లాంటి క్యారెక్టర్స్ ఉంటే లైక్ టేక్ ద డిసిషన్ ఎర్లీ ఇన్స్టెడ్ ఆఫ్ సఫరింగ్. దిస్ ఈస్ ద కరెక్ట్ పాయింట్. లక్ష్మణ్ లాంటి క్యారెక్టర్స్ ఉన్నప్పుడు అంతే మిగతా మగవాళ్ళందరూ అలా ఉంటారు. అది డెఫినెట్లీ కాదు సార్. ఇప్పుడు మీరు సీన్ చూస్తే ఫస్ట్ సీన్ లోనే ఉంది ఈట్ అండ్ స్లీప్, ఓకే అంటే తినేసి పడుకో నేను వస్తా, అది ఎంత చిన్న లైక్ స్మాల్ స్వీట్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ దాట్ ఆల్సో మెన్. వీ కాంట్ లైక్ జనరలైజ్ మెన్ అండ్ హేట్. ఇది పేకమెంట్ నుంచి అది కాదు. ఇలాంటి క్యారెక్టర్స్ ఉంటే మీ లైఫ్ లో దెన్ టేక్ అ డెసిషన్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ కిడ్స్ అండ్ ద పీపుల్ అరౌండ్ యూ. తినేసి పడుకో, ఓకే, టేక్ కేర్, జస్ట్ నువ్వు ఇంకేం చేయొద్దు. ఓకే, ఫైనల్ గా ఈ పేకమేడలు మొత్తం మీరు గమనిస్తే వాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పేకమేడలు? ద బ్యూటీ అంటే సార్ అదే, ఇప్పుడు ఇలాంటి స్టోరీస్ మేము చూసుంటాం బట్ వీ డోంట్ టాక్ అబౌట్ ఇట్, వీ నార్మలైజ్ ఇట్. బట్ ఇప్పుడు వీఆర్ పుట్టింగ్ లైమ్ లైట్ ఆన్ దిస్. నో, లెట్స్ టాక్ అబౌట్ ఇట్ బికాస్ we can't normalize certain things. Okay, ila undochu, especially the lower start of society should watch this film. Yes, so they might get inspired to do something. ఎప్పుడైనా లోవర్ పీపుల్ వచ్చి నీకు సినిమా చూస్తేనే ఆ సినిమా హిట్ డెఫినెట్లీ. అది కూడా ఆ రేంజ్ ఆఫ్ లెవెల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అవునవును, ఎందుకంటే వాళ్ళే లార్జర్ దెన్ ఎక్కువ మంది ఉంటారు, లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు, దానికి రిలయబుల్ అవుతారు. వాళ్ళు నిజంగా బాగుందంటే 10 మందికి చెప్తారు. అవును, డెఫినెట్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు అప్పర్ మిడిల్ క్లాస్లో అయినా ఇలాంటి లక్ష్మణ్ లాంటి క్యారెక్టర్స్ ఉంటే అది రాంగ్ అని తెలుసు, ఆ బిహేవియర్స్ రాంగ్ అని తెలుసు. బట్ లోవర్ స్టార్ట్ ఆఫ్ ద సొసైటీలో అది నార్మల్. హస్బెండ్ కొడితే ఓకే, ఇట్లానే ఉంటారు, ఇట్స్ అ నార్మలైజ్ థింగ్. సో అది చేంజ్ అవ్వాలి. లైక్ ఐఎమ్ నాట్ టెలింగ్ ఇప్పుడు విడిపోవాలి అలాంటి కాదు, అట్లీస్ట్ బిహేవియర్లో చేంజ్ రావాలి.